స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మనం మహానాడు పెట్టుకోవటం ఆనవాయితీగా వస్తుంది. ఆనవాయితీగా పెట్టుకొని మనం ఈ సంవత్సరం పాటు పార్టీ అభివృద్ధి కోసం పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలనేది ఈ సభలో చర్చించుకొని ఆ సంవత్సరం పాటు మనం తీర్మానాలు పాస్ చేసుకొని ఒక పక్క అభివృద్ధి మరో పక్క పార్టీని రెండింటిని కూడా మనం ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ మహానాడు ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. కాన్స్టిట్యున్సీ లెవెల్లో, తర్వాత జిల్లా లెవెల్లో, తర్వాత రాష్ట్ర లెవెల్లో. రేపు 27, 28, 29 కూడా ఎప్పుడు జరపని విధంగా కడప జిల్లాలో జరపాలని చెప్పి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మనందరం కూడా అక్కడ జరుపుకుంటున్నాం. ఆ 3 రోజుల్లో మీరు హోదాలో ఉన్న అందరూ కూడా అక్కడికి వచ్చి జయప్రదం చేయాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాను. మీ అందరూ తెలియదు కాదు, మన పార్టీ అధికారంలో లేనప్పుడు ప్రకాశం జిల్లాలో ఏ విధంగా మహానాడు జరిపామో మీ అందరూ కూడా పక్క నుంచి చూశారు. అంతకంటే బాగా జరపాలనే ఉద్దేశంతో మేమందరం కూడా గడిచిన 10 రోజుల నుంచి పనిచేస్తా ఉన్నాం. అక్కడ ఖచ్చితంగా అది కూడా బ్రహ్మాండం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అట్లానే నందమూరి తారక రామారావు గారి గురించి 2 మాటలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాదాపు పార్టీ పెట్టి 9 నెలల అధికారంలో తీసుకొచ్చిన ఏకైక పార్టీ ఏదనుంది ఈ దేశంలో తెలుగుదేశం పార్టీ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ రోజుల్లో ₹2 కిలో బియ్యం కానీ, అదేవిధంగా మహిళలకు సమాన హక్కు ఇవ్వటంలో కానీ, పేదలకు పక్క గృహాలు కట్టించడం కానీ, ఇట్లాంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసిన వ్యక్తి మహనీయుడు ఎన్టీఆర్ అని చెప్తాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆ రోజు 83లో ఎంత మెజారిటీతో వచ్చిందో, తర్వాత మన మధ్య చంద్రబాబు గారి నాయకత్వంలో కూడా కనీవిని ఎరగని రీతిలో మనం దాదాపు 90% పైన ఇవాళ సీట్లు సాధించామంటే మనం ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా సరే వెనకడికి కూడా మనం పనిచేయబట్టే ఇవాళ అధికారంలో తీసుకురాగలిగామని చెప్పి కూడా మీ అందరూ తెలియజేసుకుంటూ